హే, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? మీరు మీ రిలేషన్షిప్లో ఎప్పుడైనా ల్యాక్ ఆఫ్ అష్యూరెన్స్ అండ్ అటెన్షన్ ఫేస్ చేశారా? ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఒక రిలేషన్షిప్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు ఎక్కువగా లవ్ చేసినా, ఒకరు తక్కువగా లవ్ చేసినా, ఒకరు తక్కువగా లవ్ చేసినా, ఒకరు ఎక్కువగా లవ్ చేసినా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. బట్ ఒక విషయం నేను మోటివేట్ చేసిన కేసెస్లో ఒక విషయం చూసాను. అమ్మాయి లవ్ చేస్తుంది, బట్ ప్రపోజల్ ఆ అబ్బాయి నుంచే వచ్చింది. తను యాక్సెప్ట్ చేసిన తర్వాత వన్స్ అది హార్ట్ఫుల్గా ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయికి ఇంకా అలా ప్రపంచంగా ఫీల్ అవుతుంది. ఇన్ దిస్ కేస్, ఇలాంటి కేసెస్లో ఇఫ్ అమ్మాయి మోసం చేయాలి అండ్ ఫేక్ లవ్ చూపించాలి అనుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ట్రూ లవ్కి ఇప్పుడనే కాదు, ఫ్రమ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ మనం చూసేది ఏంటంటే ట్రూగా లవ్ చేసే వాళ్ళకి ఎప్పుడూ పెయినే మిగులుతుంది. బట్ ఫేక్ చేసే వాళ్ళకి ట్రూ లవ్ దొరుకుతుంది. అది ఏంటని అసలు అందులో ఉన్న మ్యాజిక్ ఏంటని తెలీదు. బట్ రిలేషన్షిప్లో నేను మాట్లాడేది ల్యాక్ ఆఫ్ అష్యూరెన్స్. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మాయిలు కోరుకునేది అష్యూరెన్స్, అటెన్షన్ కొంచెం తక్కువైనా పర్లేదు, బట్ తనకి ఎప్పుడూ ఒక అష్యూరెన్స్ కావాలి. అంటే అతను ఎంత బిజీగా అయినా ఉండొచ్చు లైఫ్లో, లైక్ ఒక్కొక్కసారి లోగా ఫీల్ అవుతూ మేబీ మూడ్ స్వింగ్స్ ఏదని తెలీదు. బట్ ఒక్కొక్కసారి అమ్మాయిలకి ఒక అష్యూరెన్స్ కావాలి. అంటే నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా లేదా. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు అబ్బాయిలు కొంతమంది చిరాకు పడతారు. ఎన్నిసార్లు చెప్పాలి, నమ్మకం లేదా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. లైక్ వాళ్ళు అలాంటి అష్యూరెన్స్ కోరుకుంటున్నప్పుడు మీకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉంటాను, ఎప్పటికీ ఉంటాను అని ఒక చిన్న మాట ఎంత నమ్మకాన్ని ఇస్తుంది. బట్ కొంతమంది ఇలా కాదు, అంటే అర్థం చేసుకోరు, లేకపోతే ఆ మెచ్యూరిటీ ఉండదా అని తెలియదు. కానీ అలా అడిగినప్పుడు చిరాకు పడుతూ ఉంటారు. బట్ రిలేషన్షిప్లో ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎదుటి వ్యక్తిని హర్ట్ చేస్తుంది అండ్ ఆ నమ్మకాన్ని కోల్పోతుంది. అందుకే మ్యాక్సిమం అష్యూరెన్స్ లేని రిలేషన్షిప్స్ ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, అటెన్షన్. అంటే ఎక్కువ అటెన్షన్ ఇచ్చేసి తన పనులు మానేసుకొని చేయాల్సిందంతా ఏం లేదు. అటెన్షన్ ఇన్ ద సెన్స్ తన కోసం ఏదో ఒకటి, లైక్ కైండ్ ఆఫ్ కేరింగ్, తిన్నావా, ఒక మెసేజ్, ఏం చేస్తున్నావు, ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్త. ఇలాంటివి ఒక అమ్మాయికి ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు రిలేషన్షిప్లో. ఇలాంటివి అర్థం చేసుకోకుండా కొంతమంది ఎలా అంటే చిరాకు పడడం, వాళ్ళకి అష్యూరెన్స్, అటెన్షన్ ఇవ్వాలి అంటే మేబీ ఎదుటి వ్యక్తికి ఎలా అనిపిస్తుంది, ఓకే నా మీద ఇంట్రెస్ట్ పోయింది, లవ్ పోయింది అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ ఆ వ్యక్తికి ఆ అమ్మాయి మీద లవ్ ఉండొచ్చు, అది చూపించాలి కదా. అట్లీస్ట్ మాటల్లో కొంచెం సంతోషాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఎవరికైనా సరే, నాట్ ఇన్ ఏ రిలేషన్షిప్, ఒక మాట ఒకరికి సంతోషాన్ని ఇస్తుందంటే ఖర్చేముందండి, ఒక మాట అనేస్తే సరిపోతుంది. దానికి ఎంత పాజిటివిటీ ఉంటే ఆ ఎదుటి వ్యక్తి అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఐ వుడ్ సే, నేనేం చెప్తానంటే రిలేషన్షిప్లో అష్యూరెన్స్ ఇవ్వండి, కొంచెం కేర్ చూపించండి, అటెన్షన్ ఇవ్వండి. సో ఇలా ఉంటే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, కంటిన్యూ అవుతుంది లైఫ్లో అని నేను నమ్ముతాను. మీరు కూడా మీకు తెలిసిన వ్యక్తులకి చెప్పండి కొంచెం. అండ్ ఇఫ్ ఈ వీడియో మోటివేట్ చేస్తుంది అంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.